ఆన్ చేసుకొని సెట్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఉప్మా రవ్వ ఆయిల్ ఎక్కిన దాకా ఉండాలి. వేసుకునే ఐటమ్స్: ఒక టమాటా కోసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు కోసుకోవాలి, ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, 4 రెబ్బలు, అల్లం కొంచెం తురుముకొని వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. అలాగే తాలింపు గింజలు కూడా కొన్ని వేసుకోవాలి. చూడండి ఎలా చేసుకోవాలి. అసలు చేయటం రానోళ్ళు నేర్చుకోవచ్చు, చిటికలో చేయొచ్చు టిఫిన్. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి సరిపడా. పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. అల్లం, తురిమిన అల్లం వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి. టమాటాలు వేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గటానికి సాల్ట్ వేసుకోవాలి సరిపడా. మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాం, మీరు మీకు నచ్చిన సాల్ట్ యూజ్ చేసుకోండి. టమాటాలు మగ్గినాయి. కొంచెం అల్లం వేసినాం కాబట్టి అడుగంటకుండా కొంచెం కలుపుకోవాలి. నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. టమాటాలు మగ్గినాయి. మగ్గపోతే పచ్చి వాసన వస్తాయి. ఇష్టమైతే వేసుకోవచ్చు టమాటా, లేకపోయినా ఓకే. ఫ్లేవర్ కోసం టమాటా వేసుకోవాలి ఉప్మా రవ్వలో. తాలింపు మగ్గినాక వాటర్ పోసుకోవాలి సరిపడా. నేనైతే 150 గ్రాములు ఉప్మా రవ్వకి వాటర్ పోస్తున్నా. బాటిల్ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని
మీకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అసలైతే బొంబాయి రవ్వ వేయించుకొని చేసుకుంటే ఫ్లేవర్ ఉంటుంది. మేము ఆల్రెడీ వేయించుకున్న ఉప్మా రవ్వ తీసుకొచ్చుకున్నాం. ప్లేట్ వేసుకోవాలి. ఇక అది మరిగేటప్పుడు ఉప్మా రవ్వ పోసుకోవాలి. మీకు ముందుగా చెప్పా కదా, నేను వేయించుకొని ఉప్మా రవ్వ చేస్తే బొంబాయి రవ్వ టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ వేయించిన నూజీ రవ్వ తెచ్చుకున్నాను. ఇలా షాపులలో దొరికిద్ది. మేము ఇది వాడతాం, ఆల్రెడీ వేయించే ఉంటుంది. అదే అందుకనే మేము వేయించుకోము, ఇంకా డైరెక్ట్గా అందులో పోసేస్తాం ఎసర్లో. ఓకేనండి, అంతా పర్ఫెక్ట్గా చూసి నేర్చుకోండి. రెడీ అయిందండి. ఇలా నీళ్ళు మసిలేటప్పుడు రవ్వ పోసుకోవాలి. నేను మీకు ఇందాకలో చూపించింది 1/2 కేజీ ప్యాకెట్ అండి. నేను 1/2 కేజీ చేస్తాను, అంటే 250 ml. మాకు ఇలా కప్పు ఉంది కాబట్టి కప్పుతో కొలుసుకొని పోసుకుంటాం. ఒకవేళ మీకు కప్పు లేకపోతే మీ ఇంట్లో ఏదో ఒక కొలతతో పెట్టుకొని పోసుకోండి. నలుగురికే కాబట్టి 250 ml పోస్తున్నా. పోసేటప్పుడండి ఉండలు కట్టకుండా, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసిద్ది, గట్టిగా అవుతుంది. ఉండలు అయితే తినలేము కదండి. అంతేనండి. కొంచెం ఒక 5 minutes ఉంచేస్తే కొంచెం గట్టి పడిద్ది. మరీ గట్టిగా అయిందాక ఉంచొద్దు. నెక్స్ట్ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇంకంతేనండి, బంద్ చేసేయాలి. మరీ గట్టి పడిన దాకా ఉంచితే గట్టిగా అవుతుంది. ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి. మూతేస్తే ఒక 5 minutes ఉంచితే ఆవిరయ్యి గట్టిగా అవుతుందండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.